ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 11.1 నుండి థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడో. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈస్ 308 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ ల్యాండ్ హైట్ ఈస్ 14 సెంటీమీటర్స్. ఓకే, సో మనకి సిఎస్సి ఇచ్చారు. కోన్ యొక్క సిఎస్సి ఎంత ఇచ్చారు? 308 ఇచ్చారు. స్లాంట్ హైట్ కూడా ఇచ్చారు 14 సెంటీమీటర్స్ అని. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే రేడియస్ కనుక్కోమంటున్నాడు, అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ కోన్ స్లాంట్ హైట్ అంటే ఏంటి, మనం తీసుకునేది ఇదే కదా స్లాంట్ హైట్. సో ఇది స్లాంట్ హైట్ అనేది ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది రేడియస్. ఓకేనా. సో రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 308 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు మనకు సిఎస్ఏ ఆఫ్ కోన్, అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్కి ఫార్ములా ఏంటి? πr/l కదా. ఓకేనా. ఇది సిఎస్సి ఆఫ్ కోన్ అంటే ఏంటి? πr/l ఫార్ములా. సో దాని ఈక్వల్టే మనకి క్వశ్చన్లో ఇచ్చారు ఎంత? 308 అని. సో దీని ఈక్వల్ తీసుకుందాం. సో πr/l ఈక్వల్ టు 308. ఓకేనా. సో ఎల్ ఈక్వల్ టు తెలుసు మనకి. ఎల్ ఈక్వల్ టు ఎంత? 14 సెంటీమీటర్స్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పై ఈక్వల్ టు వచ్చేసి 22/7. ఓకేనా. సో ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 22/7 ఇంటూ r ఇంటూ ఎల్ వాల్యూ ఎంత? 14 ఈక్వల్ టు 308. సో 7 1s 7 2s క్యాన్సిల్ అవుతుంది కదా. సో 22 ఇంటూ r ఇంటూ 2 ఈక్వల్ టు 308. సో మనకు కావాల్సింది r వాల్యూ. సో r ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది? 308. ఇవి రెండు ఇక్కడ మల్టిప్లై అవుతున్నాయి. ఇటు వస్తే ఏమవుతుంది? డివైడ్ కదా. సో 22 ఇంటూ 2. సో నెక్స్ట్ ఇవి క్యాన్సిల్ అవుతాయి కదా. 2 టేబుల్లో పోతుంది కదా. 2 1s 1 ఉంటుంది, 0 2 5s 10. నెక్స్ట్ ఇక్కడ 2 4s 8. సో నెక్స్ట్ ఇది కూడా 11 టేబుల్లో పోతుంది చూడండి. 11 2s 22, 11 1s 11, 4 ఉంటుంది, 4 4 అంటే 44. సో 2 1s 2 7s. r ఈక్వల్ ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్. ఓకేనా. ఫస్ట్ వన్ అనేది 7 సెంటీమీటర్స్ వచ్చింది. రేడియస్ అనేది 7 సెంటీమీటర్స్. సెకండ్ ఏం కనుక్కోమన్నాడు? దీంట్లో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. ఓకేనా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా టీఎస్ఏ ఆఫ్ కోన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో టీఎస్ఏ ఆఫ్ కోన్కి ఫార్ములా ఏంటి? సో టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? మనం ఈ పైన ఉన్న పార్ట్ ఇది తీసుకొని అలానే ఈ మొత్తాన్ని, ఈ బేస్ని కూడా మనం కన్క్లూడ్ చేసినట్టయితే బేస్ని కూడా, బేస్ ప్లస్ ఇవన్నిటిని సైడ్స్ని అన్నిటినీ కూడా కలుపుకొని టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది అవుతుందన్నమాట. ఓకేనా. సో టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా వచ్చేసి ఏమవుతుందంటే πr/l ప్లస్ ఈ బేస్ని కూడా తీసుకోవాలి. బేస్ అనేది కోన్కి ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది కదా. సో దాని యొక్క ఏరియా తీసుకోవాలన్నమాట. సో πr/l ప్లస్ πr². ఈ రెండింటిని కలిపితే మనకి టీఎస్సీ అనేది వస్తుంది. సో πr/l ప్లస్ πr² అంటే πrని కామన్ దిద్దాం దీంట్లో, l ప్లస్ r. సో ఇది టీఎస్సీ ఆఫ్ కోన్కి ఫార్ములా. సో దీంట్లో l ఈక్వల్ టు తెలుసు ఎంత? 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. r ఈక్వల్ టు ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? r ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దీని నుంచి టీఎస్సీ అనేది వస్తుంది. పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r అంటే 7, l వాల్యూ వచ్చేసి 14 ప్లస్ r అంటే 7. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో 22 ఇంటూ 14 ప్లస్ 7 అంటే ఎంత? 21 కదా. సో దట్ ఈక్వల్ టు 22 ఇంటూ 21 మల్టిప్లై చేద్దాం. సో 1 2s 2, 1 2s 2, 2 2s 4, 2 2s 4, 2 4 ప్లస్ 2 6 4, 462. టీఎస్సీ అనేది ఎంత వచ్చింది మనకి? 462. యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయి? ఏరియాకి యూనిట్స్ ఏంటి? స్క్వేర్ సెంటీమీటర్సే కదా. స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాయొచ్చు, లేకపోతే సెంటీమీటర్ స్క్వేర్స్ అయినా కూడా రాయొచ్చు. సో టీఎస్సీ ఆఫ్ కోన్ ఎంత వచ్చింది? 462 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. A conical tent is 10 meters high and the radius of its base is 24 meters. Find.
స్లాంట్ హైట్ ఆఫ్ ద టెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏం కనుక్కోమన్నాడు, కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ రిక్వైర్డ్ టు మేక్ ద టెంట్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ స్క్వేర్ క్యాన్వాస్ ఈజ్ 70 రూపీస్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక కానికల్ టెంట్, దాని యొక్క హైట్ ఇచ్చారు. హైట్ ఎంత ఇచ్చారు, 10 మీటర్స్ ఇచ్చాడు. అలానే రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ 24 మీటర్స్ ఇచ్చారు. అయితే దాని యొక్క స్లాంట్ హైట్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి హింట్స్ రాద్దాము. హైట్ అంటే మనం దేంతో రాస్తాం, హెచ్ ఈక్వల్ టు 10 మీటర్స్, రేడియస్ ఈక్వల్ టు 24 మీటర్స్. సో ఫస్ట్ వన్ స్లాంట్ హైట్ కదా కనుక్కోవాల్సింది. సో స్లాంట్ హైట్ అంటే ఎలా రాస్తాం, ఎల్తో కదా. సో ఎల్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్ ఈక్వల్ టు ఎల్కి హెచ్కి ఆర్కి రిలేషన్ ఏంటి, ఎల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, అంతే కదా, ఇది ఫార్ములా. సో ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే 24 స్క్వేర్. సో నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 24 స్క్వేర్ అంటే 576. 24ని 24తో మల్టిప్లై చేస్తే 576 వస్తుంది. సో 100 ప్లస్ 576 అంటే 676. ఎల్ స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది, 676 వచ్చింది. అప్పుడు ఎల్ ఈక్వల్ ఏమవుతుంది, √676 వస్తుంది. ఓకేనా. సో √676, ఈ 676ని మనం 26 × 26 చేసామనుకోండి, 676 వస్తుంది. సో అప్పుడు ఇదేమవుతుంది, 26లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 26 స్క్వేర్ అని రాస్తాం. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎల్ ఈక్వల్ ఎంత వస్తుంది, 26 వస్తుంది. సో 26 అనేవి ఏంటి, మీటర్స్. ఓకేనా. సో ఫస్ట్ వన్ అనేది స్లాంట్ హైట్ కనుక్కోమన్నాడు, అది 26 మీటర్స్ వచ్చింది. సో సెకండ్ వన్ ఏమన్నాడు, సెకండ్ ఏం కనుక్కోమన్నాడు, కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ రిక్వైర్డ్ టు మేక్ ద టెంట్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ స్క్వేర్ క్యాన్వాస్ ఈజ్ 70 రూపీస్ అన్నాడు. అయితే ఇప్పుడు మనకి కానికల్ టెంట్ ఉంది కదా, సో అది దానికి కావాల్సినటువంటి క్లాత్, దాని యొక్క క్లాత్కి ఎంత రేట్ అవుతుందో అది మనల్ని కనుక్కోమన్నాడు. రేట్ ఇచ్చాడు, 1 మీటర్ స్క్వేర్కి 70 రూపీస్ అవుతుందంట. ఓకేనా. సో అయితే అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే మనం ఏం చేయాలంటే, కానికల్ టెంట్ అంటే దానికి బేస్ అనేది ఉండదు కాబట్టి మనం బేస్ తోటి కలిపి ఉంటే మనం టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం. సో దానికి బేస్ అనేది ఉండకుండా ఓన్లీ సైడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కర్వ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. ఓకేనా. సో కర్వ్ సర్ఫేస్ ఏరియా అనేది దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. సో సిఎస్ఏ ఈక్వల్ టు πRL. ఓకేనా. సో ఆర్ ఈక్వల్ టు తెలుసు ఎంత, 24 మీటర్స్, ఎల్ ఈక్వల్ టు ఎంత, 26 మీటర్స్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ ఎంత, 22/7, ఆర్ వచ్చేసి 24 ఇంటూ ఎల్ వాల్యూ 26. ఓకేనా. సో నెక్స్ట్ 7 టేబుల్ అవి క్యాన్సిల్ కావు కదా. ఓకేనా. సో ఇప్పుడు 22 × 24 ఎంత వస్తుందో మల్టిప్లై చేద్దాం. 4 2s are 8, 4 2s are 8, 2 2s are 4, 2 2s are 4, 8, 4 + 8 అంటే 12, 528 వచ్చింది. సో ఇంటూ 26 చేద్దాం. ఇంటూ 26 చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 6 8s are 48, 6 2s are 12, 12 + 4 అంటే 16, 6 5s are 30, 30 + 1 అంటే 31, 2 8s are 16, 2 2s are 4 + 1 5, 2 5s are 10, 8 12, 2 + 5 7, 3 + 0 అంటే 3 1, 13,728 అనేది మనకి సిఎస్ఏ వచ్చింది. ఓకేనా. సో 13,728 మీటర్ స్క్వేర్. ఓకేనా. సో ఇది మనకు వచ్చినటువంటి కర్వ్ సర్ఫేస్ ఏరియా. అయితే ఏమన్నాడు ఇక్కడ, ఎంత క్యాన్వాస్కి అంటే ఎంత కాస్ట్ అవుతుంది అన్నాడు, 1 మీటర్ స్క్వేర్కి 1 మీటర్ స్క్వేర్కి క్యాన్వాస్ క్లాత్కి 1 మీటర్ స్క్వేర్కి 70 రూపీస్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ మనకు వచ్చిన ఎంత, 13,728 మీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఇంటూ 70 చేయాలి మనం. ఓకేనా. సో 13,000/7 కదా. సో 13,700 ఫస్ట్ ఇక్కడ రాద్దాం. కాస్ట్ ఆఫ్ 1 మీటర్ స్క్వేర్ క్యాన్వాస్ ఈజ్ ఎంత, 70 రూపీస్ కదా. సో 1 మీటర్ స్క్వేర్కి 70 రూపీస్. కానీ మనకి ఇక్కడ వచ్చినటువంటి ఎన్ని మీటర్ స్క్వేర్ వచ్చింది, సో ఈ మొత్తం వచ్చింది కదా, దీన్ని
ఇంటూ 70 చేస్తే మనకు దాని యొక్క కాస్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా? అంటే అప్పుడు ఏం చేయాలి, 13,728/7 ఇంటూ 70. ఓకేనా? అప్పుడేమవుతుంది, 7 1s 17 క్యాన్సిల్ అవుతుంది. సో 13,728 ఇంటూ 10. ఓకే, సో దీన్ని 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఒక 0 యాడ్ అవుతుంది, అంతే కదా. అంటే అప్పుడు ఏమొస్తుంది, 1,37,280 రూపీస్. ఓకేనా? సో ఇంత కాస్ట్ అనేది అవుతుంది. ఓకేనా? సో 1,37,280 రూపీస్ అనేది కాస్ట్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఓకేనా అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.